భారతీయ సంస్కృతిలో భక్తి అనేది కేవలం దైవ ప్రార్థన మాత్రమే కాదు, అది ఒక జీవన మార్గం. దీని విశిష్టత నిష్కల్మషమైన ప్రేమ. భక్తి విశిష్టత భజ్ అనే ధాతువు నుండి భక్తి పుట్టింది. అంటే భగవంతునిపై అచంచలమైన నిరపేక్షమైన ప్రేమను కలిగి ఉండటమే భక్తి. నవవిధ భక్తులు. భాగవతం ప్రకారం భక్తి 9 రకాలుగా ఉంటుంది. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. భక్తుడు తన స్వభావాన్ని బట్టి ఏదో ఒక మార్గంలో దైవాన్ని చేరుకోవచ్చు. సమానత్వం. భక్తి మార్గంలో కుల, మత, వర్గభేదాలు ఉండవు. శబరి ఎంగిని పళ్ళు, కన్నప్ప కన్ను, పోతన కవిత్వం ఇవన్నీ భక్తి ముందు అందరూ సమానమే అని నిరూపించాయి. మానసిక ప్రశాంతత. భక్తి మనిషిలో అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంచుతుంది. ఒత్తిడితో కూడిన నేటి కాలంలో భక్తి ఒక గొప్ప ఔషధంలా పనిచేసి మానసిక స్థిరత్వాన్నిస్తుంది. ముక్తి మార్గం. జ్ఞానమార్గం కష్టమైనది కావచ్చు, కాని భక్తి మార్గం సామాన్యులకు సైతం సులభమైనది. భగవంతుడికి మనమిచ్చే వస్తువుల కంటే మనం చూపే భావం ముఖ్యం. పత్రం, పుష్పం, ఫలం, తోయం. భక్తి అంటే సంసారాన్ని వదలడం కాదు, ప్రతి పనిలోనూ దైవత్వాన్ని చూస్తూ నిస్వార్థంగా జీవించడం.